అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. ఒకటి చెప్పండి. అంటే ఇందాక హీరోయిన్ ఎక్కితే అమ్మాయి ఎవరెక్కినా ఐ లవ్ యూ అన్నారు, మాకేదో అరుస్తున్నారు. అది తక్కువ మాట్లాడతాను, ఎక్కువ అరిస్తే కన్ఫ్యూజ్ ఉన్నది పోద్ది. ఫ్యాన్స్ అందరికీ, మాస్ మహారాజ్ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. నాకు ఎప్పుడు రవితేజ గారిది ఏ ఈవెంట్ ఉన్నా పిలిచినా పిలవపోయినా నాకే వచ్చేయాలనిపిస్తుంది. ఎందుకంటే 2014 మీ అందరికి గుర్తుందో లేదో, ఇవాళకి నేను ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని బ్లాక్ బస్టర్లు తీసినా, ఆ ప్రోమో అన్నా నీలాంటి ఒకడు ఉండాలి ఇండస్ట్రీకి, ఎంతోమంది ట్రైన్లోకి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ చేసే ఒక వీసా మీరని చెప్పాను. అలా ఇవాళ రోజున ఎంతోమంది డైరెక్టర్లు మేము ఏ సినిమాలు చేసినా నువ్వు పెట్టిన భిక్షే అన్నా, మీరు అవునన్నా కాదన్నా, వీ లవ్ యూ ఆల్వేస్. నేనింతేలో డైలాగ్ ఉంటుంది, సక్సెస్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా సినిమా 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 అని. అది డైలాగ్ కాదు, ఆయన వ్యక్తిత్వం. సక్సెస్ వచ్చినా షూట్లోనే ఉంటారు, ఫెయిల్యూర్ వచ్చినా మళ్ళీ షూట్లోనే ఉంటారు. హానెస్టీగా డైరెక్టర్ ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్తున్న మాస్ మహారాజ్ గారికి త్వరలోనే చేస్తాను తమ్ముళ్ళు, త్వరలోనే చేస్తాను. గ్యాప్ లేకుండా దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన. ఏదో ఒక గ్యాప్లో అప్లికేషన్ పెట్టి వచ్చేస్తాను. సో నాకు మొన్న ఎవరో సినిమా మన రవితేజ గారి సినిమా ఏదన్నా సరిగ్గా చేయకపోతే కొంతమంది, చాలా తక్కువ మంది ఉంటారు ఆయనకి శత్రువులు, ఐ మీన్ యాంటీ ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు రవితేజ గారు రెగ్యులర్ సినిమాలు చేస్తున్నారా అంటే ఎంత కోపం వస్తుందంటే, అందరికంటే చాలా కాన్సెప్టోరియల్ సినిమాలు చేస్తున్న ఆయనే. షాక్ కానీ, నా ఆటోగ్రాఫ్ కానీ, శంభో శివ శంభో కానీ, ఎంతో సినిమాలు ఆయన ప్రయత్నిస్తానే ఉన్నాడు. ఆ సినిమాలు కనుక మనం నిజంగానే పెద్ద ఫిగర్లు చేసుంటే నిజంగానే కమర్షియల్ సినిమాలతో పాటు అవి కూడా ప్యారలల్ చేసి ఉండేవాళ్ళు. కమింగ్ టు దిస్ ఈ ఫిల్మ్, కిషోర్ తిరుమల డార్లింగ్, తను నా పవర్ సినిమాకి ఫస్ట్ టైం నాకు రవితేజ గారి సినిమా అవకాశం ఇచ్చినప్పుడు భయంగా ఉండేవాడిని. ప్రతి ఒక్కరికి పురిటి నొప్పులు అంటారు చూసారా, ఒక డెలివరీ పెయిన్స్, ఒక బేబీని డెలివరీ చేసినంత భయం, ఫోకస్డ్ ఉంటుంది. ఆ టైంలో నాకు డైలాగ్స్కి హెల్ప్ చేసిన కిషోర్ ఇప్పటికీ మర్చిపోయిన. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. మీ అందరికీ తెలుసో తెలీదో చాలా జ్వరంతో ఉన్నాడు, అయినా సరే ఒక డైరెక్టర్ ఈ సినిమాని ముందు తీసుకెళ్లాలని అతను డ్యాన్స్ చేస్తుంటే నిజంగానే బాటమ్ ఆఫ్ మై హార్ట్ వి లవ్ యూ డార్లింగ్. నీ హానెస్టీ, నీ రైటింగ్ ఈ సినిమా ఖచ్చితంగా పే చేస్తుంది. అన్నిటికంటే ముందు ఈ సినిమా క్వశ్చన్ పేపర్ నాకు ఒకటి లీక్ అయ్యింది. జనరల్గా ఒక ఆ వ్యక్తి పేరు ఇప్పుడు చెప్పను, బ్లాక్ బస్టర్ అయిన తర్వాత చెప్తాను. మీ అందరికీ తెలిసిన వ్యక్తే. చాలా అంటే చాలా పక్కాగా చెప్తాడనమాట. నేను రవితేజ గారి సినిమా ఏది వచ్చినా ఫస్ట్ అన్నీ అడుగుతాను ఎలా ఉందని. అలాంటిది ఈ సినిమా రాత్రి చూడటం జరిగింది. అతను చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాడు. ఆ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటానని ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది. పూర్ణంగా లోడింగ్ చేద్దాం. సో కమింగ్ టు ద హీరోయిన్స్, ఇద్దరు అమ్మాయిలు చాలా బాగా చేశారు, ఆషికా గారు అండ్ డింపుల్ గారు. సంక్రాంతికి మీరు కూడా ఒక బ్లాక్ బస్టర్ని టేస్ట్ చూడబోతున్నారు. అండ్ కమింగ్ టు ఆల్ ద యాక్టర్స్, మిగతా వాళ్ళందరికీ, సీనుకి, తారక్ పొన్నప్ప గారికి అందరికీ. అండ్ టెక్నీషియన్స్ గురించి వస్తే మూరెళ్ళ గారు, నేను మూరెళ్ళ అన్న ప్రసాద్ అన్న అంటుంటున్న వెంకీ మామకి చేశారు. ఈ సినిమా ముందు ఒకే మాట చెప్పాడు, రవితేజ గారిని అన్ని సినిమాల్లోకి అందంగా చూపించబోతున్నాను తమ్ముడు అని. అది రిఫ్లెక్ట్ అవుతుందన్న. అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, ప్రకాష్ గారు సంక్రాంతికి ఎన్ని సినిమాలు ఉన్నాయి మన లిస్ట్లో, మీది భీమ్స్కి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ భీమ్స్. ఒక పక్క చిరంజీవి గారి సినిమా పాటలు బ్లాక్ బస్టర్ అయినాయి, అలానే ఈ సినిమాలో పాటలన్నీ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఎప్పుడో నేను మణి శర్మ గారిని చూసేవాళ్ళం, ఒకే సీజన్లో ఒకే సంక్రాంతికి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇన్ని సినిమాలు రావటం, తర్వాత నిన్నే చూస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ సుధాకర్ గారు సింపుల్గా మాట చెప్పేసి వెళ్ళిపోయారు. మీకు సింపుల్గా ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ సింపుల్గా రిటర్న్ ఇస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సభాముఖంగా ఈరోజు భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కాబట్టి మీ ఆవిడకి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? మా ఆవిడకి నేను ఫోన్లో చెప్తాను, ఎందుకు మైక్లో. ఓకే, కానీ మీరు ఒకవేళ పార్టీకి లేట్ అవుతుంది అని చెప్పాలి, ఒప్పించాలంటే ఏం చేస్తారు? వేరే భర్తలకు కొంచెం అడ్వైస్. ఏమండి, మగాళ్ళందరూ మొగుళ్ళందరూ ఒకటే, బయట తోపులైనా సరే భార్యల దగ్గర బెండ్ అయి ఉంటాం అంతే. అది ఓకే, యా గాట్ ఇట్. వెరీ క్లియర్గా అందింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరిశంకర్ గారు, మీరు మాట్లాడే ముందు ప్లీజ్ ఒక క్వశ్చన్ అడగాలి సార్. మీ వేలుకి ఏదో దెబ్బ తగిలింది, ఏమైంది? వద్దు, వెళ్ళిపోతా. అనవసరమైన విషయాలు వేలు పెట్టడం అలవాటేగా.
దాని రిజల్టే ఇది. ప్రసాద్ మూలరి మార్క్ వేశారు. ఇక్కడ ఏంటిది? డిఓపి గారు, ఎస్, లైటింగ్ అక్కడే ఉంది సార్ కరెక్ట్గా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారు, ఆయనతోనే స్టార్ట్ చేయాలి. ఆయనే కంటిన్యూస్గా ఈ సినిమాకి ఈ ఫంక్షన్కి కాల్ చేశారు నాకు. చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్, చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్. డెఫినెట్గా సుధాకర్ చెరుకూరి గారి బ్యానర్లో నా సినిమా ఉంటుంది. అది ఎప్పుడు మెటీరియల్స్ అవుతుందో తెలీదు. సార్, లవ్ టు వర్క్ విత్ యూ. ఇక ఆయన ఈ సినిమాకి అన్నయ్య మాస్ మహారాజ్ తీసేయండి అని అన్నారో లేదో తెలీదు, మరి సోషల్ మీడియాలో అలా వచ్చింది. మాస్ మహారాజ్ అనే టైటిల్ పెట్టింది నేను. దాని దాని పేటెంట్ రైట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. అది ఉంచాలన్నా తీసేయాలన్నా ఫస్ట్ నన్ను అడగాలి. సో అన్నయ్య అంటే అన్నయ్య గురించే ఫస్ట్ మాట్లాడాలి. అన్నయ్య గురించి నాకు తెలిసింది చాలా ఎక్కువ, మరి మీద అంత టైం లేదు. సుమగారు ఇక్కడ ఎయిర్ టైం చాలా తక్కువ ఇస్తారు. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, మిరపకాయ వచ్చినా మిస్టర్ బచ్చన్ వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి మాస్ మహారాజ్ రవితేజ. ఏ రోజు నన్ను మిరపకాయ ఇచ్చినప్పుడు నన్ను అది లెక్క. సో అన్నయ్య, మాస్ మహారాజ్ అనే పదం అది ఉంచాలా తీసేయాలా అనేది మీ ఇష్టం. బట్ మమ్మల్ని ఆపడం మాత్రం మీకు చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. అది జరిగే పని కాదు. సినిమా ఎలా ఉన్నా, ఇందాక బాబీ చెప్పినట్టు సినిమా సినిమా సినిమా. నేనింతేలో ఆయన క్యారెక్టరే సినిమా క్యారెక్టర్లో పెట్టారు జగన్ గారు. సినిమా ఎలా ఉన్నా సరే, ఆడిందా ఊడిందా ఏం పట్టించుకోవడం, నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళిపోవడం. దీన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పాడు. అంటే మీకు అర్థమయ్యే భాషలో నేను ట్రాన్స్లేట్ చేస్తా. బ్లాక్ బాస్టర్లు వచ్చినప్పుడు పొంగిపోకరా, ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోకరా అని చెప్పాడు. మరి ఆయన భగవద్గీత చదువుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ దీన్ని స్థితప్రజ్ఞత అంటారు అనేది దీన్ని తెలుగులో. ఆ స్థితప్రజ్ఞుడు ఈ క్వాలిటీ నేను ఇద్దరిలో చూసా. ఒకటి పవన్ కళ్యాణ్ గారిలో, మళ్ళీ సేమ్ క్వాలిటీ రవితేజ గారిలో చూసా. అది ఏ ముహూర్తాన ఈ క్వాలిటీ మీరు అలవర్చుకున్నారో నాకు తెలియదు, కానీ మీరు అలవాటు చేసుకోవడం కాకుండా మాలాంటి వాళ్ళందరికీ నేర్పించారు. అందుకే వాళ్ళ ధైర్యంగా మేము ముందు నేను మాట్లాడగలుగుతున్నాను. ఈ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేది, దీనికోసం ఎక్కడెక్కడికో హిమాలయాలకు వెళ్తుంటారు ఋషులు. వాళ్ళందరూ ఫిలిం నగర్లో ఒకసారి అన్నీ ఆఫీస్కి వస్తే సరిపోతుందని తెలియదు పాపం. ఈ క్వాలిటీ అందరూ నేర్చుకోవాల్సిన విషయం ఇది. అండ్ చాలామంది డైరెక్టర్లు, ఇందాక బాబీ చెప్పినట్టు బోయపాటి సీన్ గారి దగ్గర నుంచి, వైట్ల సీన్ గారి దగ్గర నుంచి, నేను, గోపి, బాబీ, ఇలాగా ఎంతోమంది డైరెక్టర్లని పరిచయం చేసిన వాళ్ళందరూ ఇవాళ ఒక స్టార్ డైరెక్టర్స్ పొజిషన్లో ఉన్నారు. అన్నయ్య అంటే నేను చాలాసార్లు చెప్పాను, బట్ రోజు పిలుస్తున్నాం కదా అని చెప్పి అమ్మని పిలవకుండా ఉండలేం కదా. నాకు డైరెక్టర్గా జన్మ పునర్జన్మ రెండే ఇచ్చింది మాస్ మహారాజ్. థ్యాంక్ యూ అన్నయ్య. ఆ సినిమా, లాస్ట్ సినిమా మాది సరిగ్గా ఎంటర్టైన్ చేయలేకపోయాం, కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. బట్ అక్కడితో అలా ఆగిపోము. ఖచ్చితంగా రవితేజ గారితో మళ్ళీ బ్లాక్ బస్టర్ తీసి తీరదా. ఇట్స్ అ సెల్ఫ్ మేడ్ ప్రామిస్ టు మై సెల్ఫ్. థ్యాంక్ యూ. అండ్ బీమ్స్ పరిగెత్తే రైలు అసలు దొరకట్లేదు. ఈ ఫంక్షన్కి రాలేదంటే ఎంత బిజీగా ఉన్నాడో ఆలోచించుకోవచ్చు. అండ్ సినిమాలో అందరూ నాకు నచ్చిన ఆర్టిస్టులే ఉన్నారు. గెటప్ సీన్ ఇస్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్టు. కేవలం కామెడీ కాదు, ఏ క్యారెక్టర్ అయినా పండించగలడు. అలాగే రోషన్ సార్, మీరు పుష్ప ఫేమ్ అనే చెప్పి మీరు ఫేమస్ అయిపోయారు. సో కమింగ్ టు డింపుల్ నేను చూసా, ప్రోమోస్ అన్ని చూసా. సూపర్ హిట్ నీ సాంగ్, సూపర్ హిట్ నీ క్యారెక్టర్. యూఆర్ గోయింగ్ టు స్కోర్ వన్ మోర్ బ్లాక్ బస్టర్. ఆషికా హ్యావ్ సీన్ యువర్ ఫిల్మ్ విత్ నాగ్ సార్, నా సామిరంగా. చాలా మంచి పర్ఫార్మర్. అండ్ మీరు ప్రోమోలో కూడా చూశాను, చాలా బాగా చేశారు. సినిమాలో ఉన్న వాళ్ళందరూ, మ్యామ్ మీరు కూడా, ఎవ్రీ వన్ అంటే ప్రోమో చూడగానే ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పి ఫిల్మర్ సర్కిల్లో టాక్ స్ప్రెడ్ అయింది. బాబీ, నీకు చెప్పిన వ్యక్తి నాకు కూడా చెప్పాడు ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఆ వ్యక్తి కూడా మా ఇద్దరు సోర్స్ ఒకటే. ఆ వ్యక్తి నిన్న ఈ సినిమా చూసేప్పుడు జనరల్గా తను అలా చెప్పే వ్యక్తి కాదు. సో 100% ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఫిలిం. అండ్ ప్రస్తుతానికి ఇవాళకి మా హీరో మా తిరుమల
కిషోర్, నేను శైలజ సినిమా మై ఆల్ టైమ్ ఫేవరెట్. నీకు ఒక టిపికల్ మ్యూజిక్ సెన్స్ ఉంది. నీ పాటలను కూడా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మామూలు డైరెక్టర్ అంటే అతను ఒప్పుకోడు. ఈజ్ డైరెక్టర్ కమ్ రైటర్ కమ్ డాన్సర్ కమ్ యాక్టర్. సో మరి ఇన్నిసార్లు కమ్ అంటే రామా, ఖచ్చితంగా ఈ సినిమాకి వస్తాం. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తాం. కిషోర్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. ఒక చిన్న సెంటిమెంట్ ఉంది సినిమా వెనకాల. కరెక్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం, నాకు ఇయర్ గుర్తులేక కాదు, చెప్తే మళ్ళీ వీళ్ళు ఏజ్ లెక్కట్టేస్తారు. సో కొన్ని సంవత్సరాల క్రితం జనవరి 13న మిరపకాయ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ జనవరి 13 సేమ్ కెమెరామెన్. ఆ సినిమా కెమెరామెన్ రామ్ ప్రసాద్ అయినా సరే, ప్రసాద్ మోరెల్లా, వాట్ ఆర్ డెస్టినీ, వాట్ ఆర్ లైఫ్ ప్రసాద్ అన్న. జనవరి 13th రవితేజ గారు బ్లాక్ బస్టర్ మిరపకాయ ఇచ్చావు. మళ్ళీ జనవరి 13th రవితేజ గారి సినిమా నువ్వు చేసావు. సో ఈ సెంటిమెంట్లు అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు బి ఎ క్లీన్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్. ట్రస్ట్ మీ. యా, సంక్రాంతి కొడుతున్నాం, చాలా గట్టిగా కొడుతున్నాం. థ్యాంక్ యూ. సంక్రాంతి ట్రాఫిక్ అవనియండి తమ్ముడు, మనకు చాలా టైం ఉంది ఇంకా. రెడీ. థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు.